నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మన ప్రపంచంలోనే ఉన్న 5 జలకన్యల గురించి చెప్పుకోబోతున్నాం. నిజానికి జలకన్యలు ఎలా ఉంటాయి అంటే ముఖం నుంచి నడుము వరకు మనిషిలాగా ఉంటుంది, నడుము నుంచి కాళ్ళ వరకు చేపలాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ జలకన్యలని ఎక్కువగా మనం సినిమాలో చూసి ఉంటాం, ఇంకా బుక్స్ లో చదివి ఉంటాం. కానీ మీకు తెలుసా మన భూమి మీద నిజానికి జలకన్యలు ఉన్నాయో లేవో? కొంతమంది అయితే సముద్రంలో నిజంగానే జలకన్యలు చూచాము అని చెప్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే వాళ్ళ మొబైల్స్ లో కెమెరాలో ఈ జలకన్యలని రికార్డు కూడా చేశారు. ఈ జలకన్యలు ఎక్కువగా సముద్రం అడుగులో కనిపిస్తూ ఉంటాయని చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా మనలో చాలా మందికి జలకన్యలు అనేటివి ఉన్నాయా, ఇవి సినిమాల్లో చూపిస్తూ ఉంటారా అనేది మిస్టరీగానే మిగిలిపోయి ఉంది. ఇంతవరకు మీరు ఎప్పుడు వినని ఎప్పుడు చూడలేని 5 జలకన్యల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఎంబీపీ ఫ్యాక్ట్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియో చూసే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 1, ఈ ఇన్సిడెంట్ అనేది 27 మార్చ్ 2013న ఇజ్రాయిల్ లో ఉన్న ఒక సముద్రం దగ్గర కొంతమంది టూరిస్టులు ఆ ప్లేస్ లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక టూరిస్ట్ అనుకోకుండా ఒక సీన్ ని చూశాడు. ఆ సీన్ ని ఎలాగైనా మొబైల్ లో రికార్డ్ చేయాలి అనుకున్నాడు. రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక వింత ఆకారం అనేది కనిపించింది. అది చూడడానికి ఒక జలకన్య లాగానే ఉంది. ఎలా అంటే ఒక పెద్ద రాయి పైన ఎవరో కూర్చున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ టూరిస్ట్ దూరం నుంచి చూసినప్పుడు క్లారిటీగా కనిపించకపోవడంతో మొబైల్ లో రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు. మొబైల్ కెమెరా అనేది జూమ్ చేసినప్పుడు క్లారిటీగా ఆ రాయి పైన ఉన్నది కనిపించింది. అక్కడ కూర్చుంది మనిషి కాదు, ఒక జలకన్య అనేది తెలిసింది. కాళ్ళ దగ్గర చూస్తే తోకలాగా కనిపిస్తుంది, పైనుంచి చూస్తే మనిషిలాగా కనిపిస్తూ ఉంది. పక్కలో ఉన్న టూరిస్టులు భయపడి గట్టిగా అరచడం మొదలు పెట్టారు. ఆ సౌండ్ విని జలకన్య అనేది సముద్రంలోకి దూకి పారిపోయింది. ఇదంతా సీన్ కొద్ది సెకండ్ లోనే జరిగిపోయింది. ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. మరికొంతమంది అయితే అది నిజానికి జలకన్య కాదు అని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఏమాత్రం నమ్మడానికి అస్సలు వీలు లేదు, అది జలకన్యనే అని చెప్పవచ్చు. నెంబర్ 2, ఈ సీన్ అనేది 2007లో గ్రీన్లాండ్ లో జరిగింది. దాదాపు 300 అడుగుల్లో డైవింగ్ సీ మెంబర్స్ అండర్ వాటర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్లారు. అప్పుడు వాళ్ళకి ఏదో తెలియని ఒక సౌండ్ అనేది వినిపించింది. అది ఎలా ఉంది అంటే ఏడుస్తున్నట్టుగా, కొంచెం పాట పాడుతున్నట్టుగా వినిపిస్తూ ఉంది. ఆ సౌండ్ ఏంటో తెలుసుకోవాలని మరింత దగ్గరికి వెళ్లారు. ఆ టీమ్ లో ఉన్న 2 మెంబర్స్ వాళ్ళ మొబైల్స్ ని ఓపెన్ చేసి వీడియో రికార్డ్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు వాళ్ళకి ఒక వింత సంఘటన జరిగింది. వాళ్ళు ఉన్న అండర్ గ్రౌండ్ బోట్ లో ఒక చేతు అనేది కనిపించింది. ఆ చెయ్యి చూడడానికి ఒక మనిషి చెయ్యి లాగా కనిపిస్తూ ఉంది. ఆ చెయ్యిని క్లారిటీగా చూస్తే అది ఒక జలకన్య చెయ్యి అనేది ఈ సీన్ అనేది కేవలం కొద్ది సెకండ్ లోనే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు భయపడి ఆ ప్లేస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ వీడియో రికార్డు తీసుకొని మరింత జూమ్ చేసి చూస్తే మనకు ఒక వింత కనిపించింది. అదేంటంటే ఆ చేతి పక్కల్లోనే ఒక మనిషి ఆకారం అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంది. అసలు నిజానికి అది ఎవరి చెయ్యి అనేది కూడా తెలుసుకోలేకపోయారు. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే అది జలకన్య చెయ్యి అని చెప్తూ ఉన్నారు. మరికొంతమంది సముద్రంలో ఏదో వింత జీవి ఉంది అని చెప్తూ ఉన్నారు. నెంబర్ 3, 12 అక్టోబర్ 2007 ఈ సంఘటన జరిగింది. ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ అనే దగ్గర జరిగింది. ఒక వ్యక్తి సముద్రం లోపలికి డైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. చుట్టూ ఉన్న చేపలను చూసి ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత కెమెరాలో ఒక సీన్ అనేది రికార్డ్ అయ్యింది. అదేంటంటే ఒక జలకన్య అనేది తన ముందు నుండి అటు వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీని ఆకారం అనేది మనుషుల కన్నా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది. ఇంకా దాని బాడీ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఈ వీడియో అనేది ఇంటర్నెట్ లో చాలా వరకు వైరల్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న సీన్ అనేది ఫస్ట్ టైం రికార్డ్ అయిన జలకన్య సీన్ అని చెప్తూ ఉన్నారు. ఈ వీడియోలో చాలా క్లారిటీగా జలకన్య అనేది ఎలా ఉంటుందో క్లియర్ గా చూడవచ్చు. అసలు మీరేమనుకుంటున్నారు, నిజానికి అది జలకన్యనా లేదా అనేది కామెంట్ చేయండి. నెంబర్ 4, ఈ సీన్ అనేది 20 అక్టోబర్ 2013లో జరిగింది. కొంతమంది జర్మన్ టూరిస్టులు పడవలో వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న టూరిస్టులు మొత్తం సముద్రాన్ని రికార్డ్ చేస్తూ ఉన్నారు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత అందులో ఒక వ్యక్తికి దూరంలో ఏదో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దాన్ని మరింతగా క్లియర్ గా చూడాలని వాళ్ళు వెళ్తున్న బోట్ నుంచి కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒక రాయి పైన ఏదో కూర్చున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అతని దగ్గర ఉన్న కెమెరాని జూమ్ చేసి చూస్తే రాయి పైన ఒక జలకన్య కనిపిస్తూ ఉంది. అది కూడా చూడడానికి పూర్తిగా నీలం రంగులో కనిపిస్తూ ఉంది. దాని తోకని అటు ఇటు కదిలిస్తూ ఉంది. నిజానికి చూడడానికి ఒక సామాన్య వ్యక్తి లాగా కనిపించడం లేదు. ఈ వీడియోని రికార్డ్ చేసిన తర్వాత ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తే దాదాపు ఒక్క రోజులోనే 1 కోటి వ్యూస్ అనేది వచ్చింది. నిజానికి అది చూడడానికి చాలా వింతగా కనిపిస్తూ ఉంది. మరి కొంతమంది ఏం చెప్తున్నారు అంటే అది రియల్ వీడియో కాదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకోసము అంటే జలకన్యలు అనేటివి ఎప్పుడు భూమిపైకి రావు అని చెప్తూ ఉన్నారు. మరికొంతమంది
అయితే సముద్రంలోనే ఏదో వింత జీవి అని చెప్తూ ఉన్నారు. నెంబర్ 5 10 అక్టోబర్ 2017లో హవాయి సముద్రం దగ్గర ఒక భయంకరమైన తుఫాన్ అనేది వచ్చింది. ఆ తర్వాత సముద్రం అలలో నుంచి ఒక విచిత్రమైన జీవి అనేది బయటికి వచ్చింది. చాలా మంది దాన్ని చూసి ఒక చాప అనుకున్నారు. కాకపోతే అది ఒక జలకన్య అనేది క్లియర్ గా తెలుస్తూ ఉంది. ఎందుకోసము అంటే దాని బాడీ చేతులు అనేటివి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. నడుము నుంచి తోక కూడా కనిపిస్తూ ఉంది. దాని కండ్లు జుట్టు అనేది కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ సముద్రంలో ఎన్నో జలకన్యలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు అంటే ఇలాంటి జీవిని మేము ఫస్ట్ టైం చూసామని చెప్తూ ఉన్నారు. ఈ సీన్ ను చూసి అక్కడ ఉండే ప్రజలు షాక్ అయిపోయారు. ఒక వ్యక్తి తన మొబైల్ లో ఈ జలకన్యను రికార్డు చేసి ఇంటర్నెట్ లో పెట్టారు. కొద్ది రోజుల్లోనే చాలా వైరల్ అయిపోయింది. ఇంకా అక్కడ ఉన్న లోకల్ ఛానల్స్ కూడా ఈ జలకన్యని రియలా లేదా అనేది న్యూస్ రిపోర్ట్ చేశారు. ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఎప్పుడు వినలేని కొన్ని జలకన్యల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.